సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీద మీమ్స్, ట్రోల్స్ అనేవి కామన్ గా నడుస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో వారి ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కొంతమంది టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సుమన్ శెట్టి వైఫ్ లాస్య ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు తనూజతో జాగ్రత్తగా ఉండు అంటూ భర్తకు హింట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె మీద ట్రోలింగ్ అనేది మొదలైంది. అయితే ఇంకొక వైపు బిగ్ బాస్ లో రీతూ చౌదరి, డిమాండ్ పవన్ మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ నిజమేనా? తనూజ బిగ్ బాస్ కి ముద్దు బిడ్డగా ఎలా మారిపోయింది? ఈసారి విన్నర్ ఎవరు కాబోతున్నారు? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆర్జే శేఖర్ భాష. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శేఖర్ గారు. బిగ్ బాస్ గురించి మీరు చాలా బాగా చెప్పగలరు. ఈసారి సీజన్ 9 మీద మీ రివ్యూ ఏంటి? రైట్, మీరు చెప్పినట్టే తనుజతో జాగ్రత్తగా ఉండు. ఫస్ట్ నుంచి ఓన్లీ సుమన్ శెట్టికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంది. మీరు గమనిస్తే తనూజని ఎవరైతే తిట్టారో లేకపోతే డామినేట్ చేశారో వాళ్ళందరూ కూడా టకా 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 ఎగిరిపోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆవిడ పిఆర్ గట్టిగా ఉందనా, లేకపోతే బిగ్ బాస్ ముద్దు బిడ్డనా, ఏదైనా కావచ్చు. బట్ ఇది జరుగుతోంది. ఈ విషయం రివ్యూవర్స్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఆ చెప్పిన ఈ చెప్పిన పడి మరి మేబీ సుమన్ శెట్టి వాళ్ళ ఆవిడకి కూడా తెలిసే ఉంటుంది. సరే, అనవసరంగా పాపం ఇంత దూరం వచ్చాడు మా ఆయన, ఏదో మంచి చెప్దామని చెప్పి చెప్పుంటుంది. నిజం చెప్పాలంటే అంత అమాయకమైన ఫ్యామిలీని నిజంగా చూడండి. నాకు ఎలా కనిపిస్తారంటే వాళ్ళు ఒక ఆవు, ఒక గంగా నది, ఒక వేప చెట్టు, ఒక సుమన్ శెట్టి, అంతే. అంత ప్యూర్గా అనిపిస్తారు. అసలు ఏ రకమైన కల్మషం లేని అమాయకమైన మనుషులు. అసలు బిగ్ బాస్లో పాపం ఇన్నాళ్ళు సర్వైవ్ అవ్వడమే నిజంగా గొప్ప విషయం. ఆయన్ని మంచితనమే ఇంత దూరం తీసుకొచ్చింది, ఇంకా వేరే ఏమీ కాదు. నిజం చెప్పాలంటే ఆయన నామినేషన్స్ పెట్టినా ఏం పెట్టినా ఆయన మాట్లాడే దాంట్లో ఒక నిజాయితీ ఉంది, ఒక జెన్యూనిటీ ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఆయన వీళ్ళలాగా కన్నింగ్ గేమ్ ఆడదాం అనుకున్నా కూడా ఆడలేడు మనిషి, అటువంటి మనిషి. టాస్క్లు కూడా తన శక్తికి మించి ఆడాడు. బట్ బిగ్ బాస్ గెలవాలంటే కొన్నిసార్లు మంచితనం, క్యారెక్టర్తో పాటు ఆటల్లో బలం ఉండాలి. అండ్ మన మీద ఎవరు కుయుక్తులు పన్నుతున్నారనేది తెలుసుకునే చాకచక్యం కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, సంజన గారు ఒకప్పుడు చాలా నెగిటివ్ ఉండే, లైక్ ఆవిడ మేబీ బిడ్డను వదిలేసి వచ్చింది అనే ఒక సింపతి కోసం కూడా మాట్లాడుతుంది. ఎవరు రమ్మన్నారు, పాలిచ్చే బిడ్డను వదిలేసి ఇక్కడికి రావడం, మళ్ళీ దాని నుంచి సింపతి తెచ్చుకోవడం అనే వేవ్ నుంచి ఇవాళ అసలు 2 రాష్ట్రాల్లో ఆవిడకి ఉన్నంత పాజిటివ్ వేవ్ లేదు. ఏమిటి కారణం అంటే మన పెద్ద మంచి పనులు చేయకర్లా, చెడ్డ అనుకుంటున్నారు జనాలు. ఎవరైతే చెడ్డ అనుకుంటున్నారో వాళ్ళని గట్టిగా టార్గెట్ చేస్తే కూడా నువ్వు మంచి అయిపోతావు. అంటే ఈవిడ మరీ అంత నెగిటివ్గా చేయడానికి అక్కడ ఈవిడికి సంబంధించి మేబీ ఒక దొంగతనాలు, అబద్ధాలు, ఇలాంటివి, చీటింగ్లు, ఇలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ ఆ చిన్న చిన్నవే పెద్ద గొడవల కారణమైనాయి. ఆ కోణంలోనే సుమన్ శెట్టి ఈవిడని ఎండగట్టారు. ఈవిడ ఇంకా పెద్ద విలన్ ఎంచుకుంది. అదేంటంటే బాండింగ్ల పేరుతో ఏదో రకంగా సర్వైవ్ అవ్వడానికి కోసం ఈ లవ్ డ్రామాలు ఇవన్నీ కూడా ఆడకండి అని చెప్పి, ఇది ఈ సీజన్లో కాదు, ప్రతి సీజన్లో ఇలాంటిది ఒకటో రెండో మనకు తగులుతూనే ఉంటాయి. కానీ ఈ బాండింగ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళలో ఉన్న మైండ్ సెట్ 2 రకాలు ఉంటుంది. ఒకటి జెన్యుయిన్గా ఇంటికి దూరంగా ఉండడం వల్ల ఒక ఎఫెక్షన్ ఏర్పడి దాంతో ఉండడం. రెండోది, మనం ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే బిగ్ బాస్ మనల్ని చూపించాలంటే ఏదైనా మనం బిగ్ బాస్ ముద్దు బిడ్డ అయినా ఉండాలి, లేదు ఏదో ఇట్లాంటిది ఏదైనా చేయాలి. బిగ్ బాస్ ఏం చేస్తాడు మామూలుగా, ఆయన ప్రస్తుతానికి అందరూ చెప్తున్నట్టుగా ఆయన ముద్దు బిడ్డ తనూజ. ఒకవేళ కిచెన్లో పనిచేస్తుంటే కెమెరా ఫోకస్ అంతా ఇవాళ మనకు కనబడేదంతా తనూజ, ఎక్కడున్నా పనిచేసేది. అంటే వంటగదిలో ఉన్న తనూజనే చూపిస్తారు, లేకపోతే బాత్రూంలో క్లీన్ చేస్తున్నా తనూజనే చూపిస్తారు, బయట కారిడార్లో క్లీన్ చేస్తున్నా తనూజనే చూపిస్తారు. అంటే మిగతా వాళ్ళు ఉన్నా లేదా మాకు అవసరం లేదు, ఇది దిస్ ఈజ్ తనూజ షో. మీరు ఆవిడ చుట్టూ తిరుగుతుంటే మీరు కూడా కనబడతారు. బట్ దీన్ని మించి మీరు కనబడాలంటే ఏం చేయాలి? మీరు ఇట్లాంటి లవ్ అఫైర్లో లేకపోతే ఇటువంటి డ్రామాలు ఏదైనా క్రియేట్ చేసి, అంటే లవ్ అఫైర్ అని మేము మానవుడితో చెప్పం, మీరు అనుకోండి, మీరు 100 కామెంట్లు చేసుకోండి, గాసిప్పులు చేసుకోండి, అదే కదా మనకు కావాల్సింది. మందుకన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. ఆ కోణంలో ఎవరికి కూడా డిమాండ్ పవన్, రీతు ఇది బయట ఎక్కడ కూడా. ఇప్పుడు నాగార్జున గారు ఒక మాట అన్నారు, మనం ఏమంటారు, ఏమ్మా నువ్వు సంజనని, రీతుని, అతని రిలేషన్ని నువ్వు అట్లా తప్పు పట్టడం కరెక్ట్ కాదు అంటే, నేను తప్పు కూడా లేదు సార్, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పాను అంది ఆవిడ. స్ట్రాంగ్గా చెప్పింది. సరే, దాని గురించి మాట్లాడే ముందు అలా చెప్పినప్పుడు ఇంకో మాట అంటారు ఆయన, ఇప్పుడు నువ్వు
ఇమాన్యుయల్కి నెత్తి నూనె పెట్టావు, దాన్ని కూడా తప్పుగా తీసుకోవాలా అంటే వీళ్ళు ఒక తల్లి కొడుకు అన్న బాండ్లోనే ఆయన ఏ రకమైన కల్మషం లేదు అక్కడ. అగైన్ ఎటువంటి కల్మషం లేదు. అలాగే అన్న చెల్లి బాండ్లో కూడా మనం ఇటువంటి మీనింగ్లు ఎతకలేదు. ఒకవేళ మీద చేసినా లేకపోతే హక్ చేసుకున్నా కూడా వాళ్ళు ఒక దీంట్లో ఉన్నారు. బట్ ఏమీ చెప్పకుండా ఒక ఫ్రెండ్ అని చెప్పి నువ్వు ఇట్లాంటివి చేస్తుంటే మాత్రం జనాలకి ఒక ఆస్కారం ఇచ్చినట్టు. ఇది గట్టిగానే ఉంది జనాల్లో. ఎప్పుడైతే దీన్ని ఆల్రెడీ కొంత నెగిటివ్ అయిన సంజన అంతకన్నా పెద్ద నెగిటివ్ ఫ్యాక్టర్ ఇది అని చెప్పి గమనించి పట్టుమని కొట్టిందో ఈవిడ పాజిటివ్ అయిపోయింది, సడన్గా పాజిటివ్ అయిపోయింది. అండ్ అది కొంత సుమన్ శెట్టికి మైనస్ అయింది. సుమన్ శెట్టి నిజంగానే పాయింట్లు చెప్తున్నారు. ఏది ఈవిడలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నారు. అరగెన్స్ కావచ్చు, ఏదో లూజ్ టంగ్ మాట్లాడేసి తర్వాత వెనక్కి తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా నెగిటివ్సే. కానీ దీనికన్నా ఇది చాలా పెద్ద నెగిటివ్గా చూస్తున్నారు జనాలు. రీతు చౌదరి అండ్ డెమాన్ విషయాన్ని ఏమిట్రా మాకు ఈ డ్రామాలు ఎంతసేపు ఇదేనా, ఈవిడ కోసం ఆయన త్యాగాలు చేయ, ఆవిడ కోసం ఈ త్యాగాలు చేయ అండ్ అంతకి కొంత సానుభూతి కూడా ఉంది డెమాన్ మీద. శేఖర్ గారు, అసలు వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ అనేది నిజమేనా? ఎందుకంటే మీ సీజన్లో కూడా విష్ణుప్రియ పృథ్వీ మధ్య లవ్ ట్రాక్ అనేది బాగా కనిపించింది. అరే బయటికి రాగానే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అన్న రేంజ్లో ఉండే, కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారులు వాళ్ళవి అయిపోయాయి. ఇదంతా బిగ్ బాస్ ఆడే గేమ్ అనుకోవాలా, లేదంటే నిజంగానే అలా కొంతమంది దగ్గర అయిపోతుంటారా? ఆనెస్ట్గా నేను విష్ణుప్రియని అడిగాను బయటకు వచ్చిన తర్వాత కూడా, అంతా షో కోసమైనా ఇదే క్వశ్చన్ అడిగాను. షో కోసమైనా నిజంగా అంటే మనకుండి ఏం ప్రయోజనం అవతల లేదు కదా, ఏం చేస్తాము ఒప్పలుగా చెప్తుంది. అట్లా ఫిల్టర్ ఉండదు అమ్మాయికి, మీకు తెలుసు కదా. సో నాకు ఇష్టమే ఉంది, కానీ దానికి ఇంకేమి ఇబ్బంది పెడతాము, తనని ఇబ్బంది పెట్టలేము. సో అంతే, నాకు ఇష్టమే, అది ఎప్పటికీ పోదు అన్నట్టుగా చెప్తుంది. విష్ణుప్రియ ఈజ్ లైక్ వెరీ ఫెయిర్. నెత్తిన ఏదంటే నోట్లో అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బట్ అట్ ద సేమ్ టైం ఇది లోపల ఉండే వాళ్ళకి కొంత అర్థమవుతుంది, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. బట్ చూసే కోణం ఎలా ఉంటుందంటే మన కల్చరు అంత ఎవాల్వ్ అయిపోవాలి. ఇంకా ఒక రూరల్ ఆడియన్స్ కావచ్చు, టౌన్ ఆడియన్స్ కావచ్చు, అంత మెచ్యూర్డ్గా దీన్ని చూడరు ఖచ్చితంగా. వీళ్ళకేం పోయే కాలం, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఇదే కూడా ఉంటుంది. నువ్వు పుట్టింది ఎక్కడ? ఏ ఆంధ్రాలోనూ తెలంగాణలో ఏ ఊళ్ళోనూ పుట్టుంటావు. నువ్వు ఏమి అమెరికాలో పుట్టలేదు, లండన్లో పుట్టలేదు. మరి ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? సడన్గా హగ్గులు చేసేసుకొని ముద్దులు పెట్టేసుకొని ఈ కల్చర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు కదా? ఇది తెచ్చిపెట్టుకున్నావు, లేకపోతే ఇంకోటేదో అనే కోణంలో వీళ్ళందరూ దీన్ని నెగిటివ్గా కొడతారు. వీళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళల్లో ఉన్న ఈ క్వశ్చన్ని గట్టిగా రైజ్ చేసే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్, అది సంజన అయిపోయింది. ఇదే కనుక సుమన్ శెట్టి చేసిన, సుమన్ శెట్టి కూడా ఈరోజు ఆ రేంజ్లో ఉండేవాడు. సో చిన్న చేపన పెద్ద చేపను తిమ్మింగలో ఉన్నట్టుగా సుమన్ శెట్టి సంజనని కొడితే సంజన వెళ్ళి రీతును కొట్టింది. పొట్టోడు వచ్చి పొడుగుండి వచ్చి పోచమ్మ కొట్టింది అన్నట్టుగా ఆ రకంగా ఆవిడికి బాగా పాజిటివ్ అయింది. బట్ ఇది ఏ రకంగానూ సుమన్ శెట్టి క్రెడిబిలిటీని తగ్గించదు. సుమన్ శెట్టి స్టిల్ సచ్ ఎ జెన్యుయిన్ అండ్ సచ్ ఎ హంబుల్ నైస్ కంటెస్టెంట్. అండ్ ఇక్కడ ఈ మ్యానిపులేషన్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లలో కొంతమంది చేయడమే కాకుండా ఏకంగా నాగార్జున గారు ఏం చేయరు, ఆయనకి ఏదో చెలో చెప్తారు, ఆయన దాన్ని బట్టి చేస్తుంటారు. ఆయన సుమన్ శెట్టిని ఒక మాట అంటారు, ఎప్పుడూ సంజన ఏంటరా, కొత్తది ఏదైనా చూసుకోరా నాన్న అంటారు. అంటే ఏంటి, నేను ఏం గేమ్ ఆడాలి, ఎవరిని నామినేట్ చేయాలి అనేది కూడా బిగ్ బాస్ ఇండైరెక్ట్గా, అంటే బిగ్ బాస్ డైరెక్ట్గా ఆయన వాయిస్లో చెప్పకపోయినా నాగార్జున గారితో చెప్పిస్తున్నాడు కదా. దట్స్ నాట్ ఫెయిర్. నాకు 10 సార్లు నువ్వు తప్పనిపిస్తే 10 సార్లు చెప్పగలిగిన దమ్ము, ఆ కన్విక్షన్ నాకు ఉండాలి. అక్కడ అంటే ఏమవుతుందంటే ఈ అమాయకులకి జనరల్గా సుమన్ శెట్టి లాంటి బాగా అమాయకులు, కల్మషం లేని వాళ్ళు ఏంటంటే సరే పెద్ద ఆయన కదా, ఆయనకి గౌరవం ఇవ్వాలి, మనం ఒకటి అనుకున్నాం, ఆయన చెప్తున్నాడు కాబట్టి అది నిజమే అయి ఉంటుందిలే అని దీంట్లోకి వెళ్ళిపోతారు. లేదు నేను చేసేది నిజం, నా దాంట్లో రైట్ ఉంది అనుకుని దమ్ముగా వాదిస్తారు చూసారా, అటువంటి వాళ్ళు వెనకాల జనం నిలబడతారు. అది సంజన. అక్కడ ఏమైందంటే సంజన నాగార్జున గారు వచ్చి చెప్పినా కూడా, ఇగో ఆ కంటెస్టెంట్ 1 నువ్వు చెప్పు, సార్ ఆవిడది తప్పు సార్, 2 నువ్వు చెప్పు, ఆవిడదే తప్పు సార్, 3 నువ్వు చెప్పండి, ఆవిడదే తప్పు సార్, 4 అయ్యో తప్పుంటే తప్పు సార్, అయ్యో తప్పున్నారు తప్పస్య అని అందరూ చెప్పేసిన తర్వాత కూడా మరి ఇంతమంది చెప్తున్నా నీకు తప్పనిపించట్లేదా సంజన అన్నారు. అంటే ఆవిడికి బయట జనాలు ఏమనుకుంటున్నారు నిజంగా తెలియదు. బయట జనాలు అందరూ ఆవిడకి నీరాజనాలు పడుతున్నారనే విషయం ఆవిడకి నిజంగా తెలియదు. బిగ్ బాస్ అది ఆవిడ దాకా చేరనివాడు. నాగార్జున గారు చెప్పరు, ఆవిడ తప్పన్నట్టుగానే చిత్రీకరిస్తూ చెప్తుంటే
అప్పటికి ఆవిడ అన్న మాట, ఒక్క మాట, వాట్ ఎ క్లాస్ షీఈస్ అనిపించింది. ఏంటంటే సరే సార్ అంటే ఆవిడేదో పెద్ద తప్పు చేసేసినట్టు రీతు చౌదరి క్యారెక్టర్ని ఆవిడేం అసాసినేట్ చేయలే. ఏమంది, రాత్రి అయితే వెళ్ళి డెమోన్ బెడ్ పక్కన కూర్చుంటుంది అని, పడుకుంటుందని ఇంకోటి కూడా మాట్లాడు, కూర్చుంటుంది, కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు, పక్కన పడుకున్న మాకు ఇబ్బందిగా ఉంటుంది కదా. అంటే ఇది వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదంటే ఎవరైనా చేయని, ఎవరు చేసినా కూడా అదే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషలీ రాత్రి పడుకునేటప్పుడు బిగ్ బాస్లో ఏంటంటే మామూలుగానే అక్కడంతా లైట్ చేసి ఉంటారు, అక్కడ నిద్ర పట్టడమే కష్టం. ఆ పడుకున్నప్పుడు ఇలా ఉంటే ఎవరికైనా చిరాకు ఉంటుంది. మా సీజన్లో కూడా నడిచింది ఇది. మీకు గుర్తుందా, దివ్యల మాధురి ఆవిడ కూడా రీతు చౌదరిని ఇదే పాయింట్ అవుట్ చేసి రాత్రి అయినా సరే పడుకోకుండా అదే ఇది చేస్తుందని చెప్పి, అక్కడ డెమోన్ పవర్ని తీసుకురాలేదు కాబట్టి ఆవిడ అప్పుడు ఆ గొడవ కూడా అయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, నేను తెలుగులో మాట్లాడుతున్నా అంటుంది రీతు చౌదరి. కానీ అక్కడ అది ప్రాబ్లం ఉంది రీతు వల్ల అనేది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు చెప్పినా కూడా, ఇప్పుడు నాగార్జున గారు నలుగురితో అబద్ధం చెప్పిస్తే మరి మనం చూసిన బిగ్ బాస్ సీజన్ చూసిన వాళ్ళందరూ మనం వేడి వాళ్ళమా కాదు కదా. సో జెన్యున్గా దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. శేఖర్ గారు, సీజన్ 9 స్టార్టింగ్లో నేను సుమన్ శెట్టి గారి హోమ్ టూర్ చేశాను. ఇప్పటికి కూడా ఆ హోమ్ టూర్ ట్రెండింగ్లో ఉంది, మీరు కూడా చూసే ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని చూశాను నేను. లాసియా గారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు, పిల్లలు భలే ఉన్నారు అసలు. ఆయన అనేక భాషల్లో 100 సినిమాల్లో నటించి 6 నంది అవార్డులు గెలుచుకున్నారు. ఆయనే కాదు, ఆయన ఫ్యామిలీ కూడా అలా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఒక చిన్న హింట్ ఇచ్చినందుకు ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సుమన్ శెట్టి గారు టాప్ 5లో ఉండే అవకాశం ఉందా, మీరేమనుకుంటున్నారు? అది ఒక కరెక్ట్గా ఒక వెంట్రుక వాసిలో ఉందమ్మా. అది కరెక్ట్గా చెప్పలేను కానీ సంజనాకి సుమన్ శెట్టికి మధ్య పడే అవకాశం ఉంది. బట్ మీరు ఆ ట్రోలింగ్ గురించి కూడా చెప్పారు. నేను వాళ్ళ సతీమణికి నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయి మీరు ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇది జనాలు అనుకుంటున్నది కాదు. జనాలలో ఖచ్చితంగా సుమన్ శెట్టి మీద చాలా పాజిటివ్ ఉంది, అండ్ మీ మీద కూడా చాలా పాజిటివ్ ఉంది. ఎవరన్నా ఇన్నోసెంట్ మనుషుల్ని, అమాయకుల్ని ఎవ్వరు తిట్టాలనుకోరు. ఇట్స్ ఎ పిఆర్ గేమ్. మీకు వస్తున్న ట్రోలింగు ప్రజల నుంచి వస్తున్నది కదా, పిఆర్ల నుంచి వస్తున్నది. సో ఇందాక చెప్పుకుందాం, మనం తనూజని ఎవరైతే టార్గెట్ చేస్తారో, మన బిగ్ బాస్ ముద్దు పెట్టిన ఎవరైతే టార్గెట్ అంటే, అది నామినేట్ చేసిన ఒక తిట్టిన వెంటనే బ్యాక్లాష్ వచ్చేస్తారనమాట. అందుకే అమ్మో ఆవిడ జోలికి వెళ్ళకూడదు, అమ్మో ఆవిడ జోలికి వెళ్ళదు. పోతే పోతాం కానీ నిజంగా ఆడదాం అనుకునే ఆడితేనే పోయినా పర్లేదు, అట్లా ఆడాలి. ఇప్పుడు ఎవరో పలుకుబడి ఉండేవాళ్ళు వచ్చారు, కొంతమంది ఈవిడ దివ్యల మాదిరి కూడా భయపడ్డారు ఫస్ట్లో. అప్పుడు మీమ్స్ కూడా అలాగే వచ్చాయి. వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు ఈవిడ పెద్ద వస్తాదిలాగా చూపించి మీమ్స్ వేశారు. అయినా కూడా ఎవరైనా ఉన్నని నీ పాయింట్ నువ్వు నిజాయితీగా పెట్టాలి, అది అసలైన ఆట. అమ్మో తనుజని టార్గెట్ చేస్తే, లేకపోతే తనుజలో తప్పులు ఉన్నా కూడా మనం చెప్తే మనం ఇక్కడ ఇదైపోతాం, మనకు ఆ బిగ్ బాస్లో మనల్ని మననేయాలంటే మనం ఇది చేయాలి. అవసరం లే నాకు ఇట్టంటిది, దమ్ముతో ఆడు, అట్లా ఆడాలి. ఇక్కడ ఏంటంటే సర్వైవల్ కోసం, అది న్యాచురల్ ఇన్స్టింక్ట్. వాళ్ళ ఆవిడ కూడా అదే చెప్పారు. కానీ ఈ ధైర్యం అనేది గట్టిగా జనాల్లో, అంటే మంచితనం కన్నా ధైర్యం ఎక్కువగా ఓట్లు సంపాదించుకుంది. మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు కూడా తనూజ జపం చేస్తున్నారు తెలియకుండానే, అంటే ఆమె ఎంత టాప్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఇది 9th సీజన్ అయినా ఒక్కళ్ళు కూడా ఫీమేల్ కంటెస్టెంట్ ఫైనల్ అవ్వలేదు. ఈసారి తనూజ ఏమైనా ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఓటీటీలో బిందు మాధవ్ అయింది, ఇక్కడ తనూజకి బిగ్ బాస్ ఎంత చేసినా కూడా నాకు తెలిసి టాప్ వరకు తీసుకెళ్తాడు. కానీ గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలగా కానీ నీళ్ళు తాగించడు. బిగ్ బాస్లో ఉన్నది ఏంటంటే మ్యానిపులేషన్ చేయొచ్చు, ఫుటేజ్ మార్చచ్చు. ఫుటేజ్ ఎవరు ఎంత చేసినా కూడా నేను తనూజనే చూపిస్తాను, మీరు ఆవిడనే చూడండి, ఆవిడ నవ్వు చూడండి, ఆవిడ హావభావాలు చూడండి, ఆవిడ వాదన చూడండి. అంటే మిగతా వాళ్ళని ఎవ్వరు చూపించారు కాబట్టి వాళ్ళు ఎవరు ఆడట్లేదని వీళ్ళు అనుకుంటారు. సో ఆ రకంగా ఆవిడకి కొంత సపోర్ట్ బిగ్ బాసే తీసుకొస్తున్నాడు. ఇంకా బయట టాక్ ఏంటంటే, ఆవిడ వచ్చిన ఫస్ట్ రోజే నాగార్జున గారు చెప్పారు, ఈవిడ అన్నపూర్ణ ప్రోడక్ట్, జాగ్రత్తగా ఉండండి ఈవిడతోటి అలా చెప్పేసి ఇంకా ఆవిడ ఫుటేజ్ చూపిస్తుంటే అర్థమైపోయింది. తెలివైన వాడు ఎలా ఆడతాడంటే ఆవిడకి భజన చేసుకుంటూ ఆడతాడు. ధైర్యవంతుడు పోతే పోతాను అనుకొని ఎండగట్టిపోతాడు. ఈ రెండిట్లో ఏది నువ్వు అనేది ఆలోచించుకోవాలి. ఎన్ని వీకులు సర్వైవ్, ఇప్పుడు ఎప్పుడు వచ్చావనేది కదా, నేను బుల్లెట్ దిగిందా లేదా అంతే. మీరు ఎన్నాళ్ళు ఉంటారనేది కాదు, స్ట్రైట్ టు ద పాయింట్. ఇక్కడ తనూజ చుట్టూయే కెమెరా తిరుగుతోంది అనే విషయం అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. బిగ్ బాస్ అంతవరకు మ్యానిపులేట్ చేయగలడు, కానీ రేపు ఓట్లని బిగ్ బాస్ మ్యానిపులేట్ చేయలేడు.
టాప్ వరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి. అప్పుడు ఈ పిఆర్లు చాలా చిన్నగా అయిపోతాయి. ఇనిషియల్ స్టేజ్లో ఈ పిఆర్లు తెగ పాత్ర పోషిస్తారు, కానీ ఆ విన్నర్ రేస్కి వచ్చేటప్పటికి మాత్రం హ్యూజ్ పబ్లిక్ ఓట్లు వేస్తారు. అప్పుడు కళ్యాణ్ ఎవరు ఆపుతారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే కళ్యాణ్కున్న ప్లస్ పాయింట్ తను సోల్జర్, రెండోది తెలుగువాడు, ఇంకొకటి త్యాగానికి వెనకాడు. మీరు ఇప్పుడు తనూజికి కళ్యాణ్కి కంపేర్ చేస్తే ఇద్దరికి ఒక గంట సేపు ఫ్యామిలీ టైం, ఈవిడికి గంట సేపు ఫ్యామిలీ టైం వచ్చింది, ఈయనకి పావు గంటే వచ్చింది. ఈ గంట సేపు వచ్చిన తర్వాత కూడా ఈవిడ గ్రీడీగా ఇంకా నాకు ఎవరన్నా ఇస్తారా అని అడిగింది తనూజ. దట్ ఈస్ సెల్ఫిష్. ఈయన 15 నిమిషాలే వచ్చింది, ఇంకెవరికైనా కావాలంటే నేను డొనేట్ చేస్తాను అన్నాడు. అది ఈయన నేచర్. ఒక మనిషి క్యారెక్టర్ కూడా చాలా అనవసరంగా ఏడవడు, సింపతి గెయిన్ చేయడం కోసం కష్టపడి గేమ్స్ ఆడతాడు, త్యాగం చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఈ 2 కేటగిరీలు, ఇప్పుడు సోల్జరు ఈయన తెలుగువాడు, దీంతోపాటు సెల్ఫ్లెస్ మనిషి, దీంతోపాటు చాలా విషయం ఏంటంటే ఈవిడ మహానటి, ఈవిడ సీరియల్ యాక్టర్, ఇప్పుడు కావాలంటే అప్పుడు యాక్ట్ చేయగలదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏడుపు తెప్పించగలదు. కానీ ఈయన నిజ జీవితంలో సీరియల్లో కావాలంటే ఒకసారి చచ్చిపోయినట్టు రంగు వేసుకొని యాక్ట్ చేయొచ్చు, అది నిజమైన ప్రాణత్యాగం. ఈయన నిజంగా ప్రాణత్యాగం చేయడానికి పోయే సైనికుడు. దట్ ఈజ్ ఎ హ్యూజ్ ప్లస్ ఫర్ దిస్ థింగ్. అంటే అమ్మాయి కదా అనుకుంటారు, మరి మన అమ్మాయి కాదు కదా అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ లెక్కన ఏ దివ్యనో లేకపోతే ఇంకోటి మన అమ్మాయి కాదు, కామనర్ కూడా కాదు. ఇక్కడ ఇంకొక పెద్ద ప్లస్ ఏంటంటే ఈయనకి కామనర్, మనలో ఒకటి గెలవాలి అనుకున్న జనాలు కళ్యాణ్ కొట్టేసే అవకాశం. ఈ 4 కళ్యాణ్కి పాజిటివ్ ఆస్పెక్ట్స్. తనుజుకున్న పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే పిఆర్, బిగ్ బాస్ ఫ్రేమింగ్, నాగార్జున గారు ఆవిడ శభాష్ అనడం. సో ఇలా మిగతా వాళ్ళు కూడా ఈవిని పొగిడితేనే మనం ఉంటాం అనుకునే దాంట్లో ఈవిని వెతుకుంటూ మోస్తూ పలకలు మోస్తూ అలా చేపిస్తున్న దీంట్లో ఆవిడకి ఇదంతా పాజిటివ్ అవుతుంది తప్ప ఇది సూడో పాజిటివ్, ఇది ఒరిజినల్ పాజిటివ్. అది ఇక టాప్ 5లో నేను నిజంగా మనస్ఫూర్తిగా చూడాలనుకుంటున్న వ్యక్తి ఎవరన్నా అంటే మన సుమన్ శెట్టి. నిజాయితీకి నిష్కల్మషత్వానికి కూడా చోటు ఉంది అనేది దొరుకుతుందా లేదో చూడాలి. బట్ కంపేర్ చేస్తే సంజన అండ్ సుమన్ శెట్టిలో నాకు సుమన్ శెట్టి మంచివాడు అనిపిస్తుంది. అండ్ బట్ స్టిల్ ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను నేను. ఆవిడ ధైర్యం వల్ల ఇవాళ ఆ పొజిషన్లో. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అనేది కంటెస్టెంట్స్కి నిజంగా ప్లస్ అవుతుందా? ఎందుకంటే మీరు కూడా వెళ్ళొచ్చారు, ఆ తర్వాత మీ లైఫ్లో ఏదైనా చేంజ్ వచ్చిందా? నాకు ఏం వచ్చినా పాజిటివ్గానే ఉందండి. నాకు ఏ రకమైన నెగిటివ్ ఎక్కడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. కెరీర్ వైజ్గా కూడా నేను తర్వాత ఇమీడియట్గా బిగ్ బాస్ అయిపోయిన వెంటనే కామెంటరీకి వెళ్ళిపోయాను. కామెంటరీ ఆఫర్స్ వచ్చినాయి స్టార్ స్పోర్ట్స్లో. కబడ్డీకి కామెంటరీ బాంబే వెళ్ళిపోయాను. తర్వాత కొన్నాళ్ళు అది నడిచింది. తర్వాత నేను యాజ్ యూజువల్ చేసుకునే జాబ్స్ చేసుకుంటున్నాను, ఆర్జేగా చేసుకుంటున్నాను. తర్వాత మీడియాలో యాక్టివిజం, మగాళ్ళ కోసం పోరాడుతూ అది నడుస్తూనే ఉంది. పెద్ద తేడా ఏముండదు, ఇది ఒక జస్ట్ హంప్ అంతే. బిగ్ బాస్ రోజు చూడని వాళ్ళకి కూడా మీ ఇంటర్వ్యూ ఒక్కటి చూస్తే చాలు బిగ్ బాస్ మొత్తం ఇన్ని రోజులు చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు చక్కటి అనాలిసిస్ ఇవ్వగలరు, అలాగే కంటెస్టెంట్స్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, సైకాలజీ ఏంటి అనేది కూడా మీరు చెప్పగలరు. మొత్తానికి ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు కాబోతున్నారో శేఖర్ భాషా గారు చెప్పకనే చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.